బాబా వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు నమో మెహర్ బాబా పాడే అవకాశం బాబా వారు జల్జా గారికి ఇచ్చారు. జై బాబా అండి. జల్జా గారు జై బాబా అమ్మ. మీరు నమో మెహర్ బాబా చేయండి. తర్వాత ధనలక్ష్మి अवतार अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ प्रेम सागरा श्री मेहरु बाबा निर्गुणाकारा निराकारा ओ ज्ञान सागरा नित्य शुभंकरा अनंतुडौ वंदनमिदेरा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांधतंतमुचेसी अज्ञानांधतंतमुचेसी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो अरिषड्वर्गमु अंतरिंपगा औयय मोक्षं अनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय बाबा अंदरिकी జై బాబా అండి. జలజ గారు చక్కగా నమో మెహర్ బాబా చేసి వినిపించారు. మీకు జై బాబాలండి. ధనలక్ష్మి జై బాబా అమ్మ ఒక సంకీర్తన చేయము. జై బాబా. తర్వాత రెడీ ఉంటే
अवतार मेहर बाबा की जय। मेहर मेहरनी पाडवे मनसा, मेहर मेहरनी पाडवे मनसा, कोटि जन्ममुल पुण्य फलमिदी, मेहर मेहरनी पाडवे मनसा। ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు, ప్రియ సందర్శన భాగ్యము కోరి ప్రియుని రాకకై పరితపించుచు, అహర్నిశమ్ములు ఆవేదనతో, అహర్నిశమ్ములు ఆవేదనతో, మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్య ఫలమిది, మెహర్ మెహరని పాడవే మనసా. కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా, కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా, మెహరుని ధామము చేరుకొనుటకై, మెహరుని ధామము చేరుకొనుటకై, మెహరుధామము గట్టిగా పట్టుకో, మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్య ఫలమిది, మెహర్ మెహరని పాడవే మనసా. ఆధ్యాత్మిక మగు చింతనలేవి మెహరుని ప్రేమకు సాటిరావు, ఆధ్యాత్మిక మగు చింతనలేవి మెహరుని ప్రేమకు సాటిరావు, మెహరుని ప్రేమను బడయగోరుచు, మెహరుని ప్రేమను బడయగోరుచు, అంతరంగమున క్షాళన చేసి, మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్య ఫలమిది, మెహర్ మెహరని పాడవే మనసా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అందరికీ జై బాబా. మనీ అంటే మీకు జై మెహర్ బాబా. జై బాబా నాన్న ధనలక్ష్మి, చక్కగా మంచి సంగీతం పాడి వినిపించావు. నీకు జై బాబా నాన్న. అప్పారావు గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. ప్రకాశం గారు మీరు రెడీ. జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. ప్రకాశం గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత అప్పారావు గారు చేస్తారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. రావయ్య మహాదేవ రావయ్య, రావయ్య రావయ్య మహాదేవ రావయ్య, నీకోవేళ మా ఇంట కొలువై ఉందువు గాని, నీకోవేళ మా ఇంట కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కొదువాలేదయ్యా
రావయ్యా మహాదేవ రావయ్యా రావయ్యా అరవిందలోచన మరుగేలనయ్యా మరుపాలు చాలించి మురిపించవేమయ్యా కరుణించి బ్రోవంగా కదలిరావయ్యా కరుణించి బ్రోవంగా కదలిరావయ్యా ధరలో నా ప్రతి ఇంట తరిసింతురయ్యా రావయ్యా మహాదేవ రావయ్యా రావయ్యా మెహరార్పణం. ఎండిన బీళ్ళు పండించలేమి జై బాబా జై బాబా పండిన పంట పదుగురి కొసగి జై బాబా జై బాబా ఎండిన బీళ్ళు పండించలేమి జై బాబా జై బాబా పండిన పంట పదుగురి కొసగి జై బాబా జై బాబా పాడించే పాటల్లో జై బాబా జై బాబా నడిపించే బాటల్లో జై బాబా జై బాబా నడిపించే బాటల్లో జై బాబా జై బాబా నడిపించే బాటల్లో జై బాబా జై బాబా రావయ్యా మహాదేవ రావయ్యా నీకోవేళ మా ఇంట కొలువై ఉందువు గాని నీకోవేళ మా ఇంట కొలువై ఉందువు గాని కొలువై ఉందువు గాని కొలువాలేదయ్యా రావయ్యా మహాదేవ రావయ్యా రావయ్యా మెహరార్పణం. పాలించే మెహరుడే పరమానందం కలిలో నా దేవుడికి బ్రహ్మానందం పాలించే మెహరుడే పరమానందం కలిలో నా దేవుడికి బ్రహ్మానందం మాలో నా ధ్యానం మాకిమ్ము జ్ఞానం మాలో నా ధ్యానం మాకిమ్ము జ్ఞానం కలిగించు మాయదను కలకాలం స్మరణం కలకాలం స్మరణం రావయ్యా మహాదేవ రావయ్యా నీకోవేళ మా ఇంట కొలువై ఉందువు గాని నీకోవేళ మా ఇంట కొలువై ఉందువు గాని కొలువై ఉందువు గాని కొలువాలేదయ్యా రావయ్యా మహాదేవ రావయ్యా రావయ్యా మెహరార్పణం. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అంకుల్, చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా అంకుల్. అప్పారావు గారు జై బాబా. జై బాబా అమ్మా. నాకు లాస్ట్ లో ఇది కానీ ప్రేయర్ కానీ అమ్మా వేరే వాళ్ళకి ఇచ్చేయండి. అలానే అంకుల్ ప్రేయర్ ఎందుకంటే చేస్తారా? ఓకే రైట్. అలానే సిద్ధలక్ష్మి గారు జై సంకీర్తన. జై బాబా. నాగమణి గారు జై బాబా. జై బాబా.
अवतार मेहर बाबा की जय। కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో. కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మెహరీషా ప్రేమిక హృదయేషా. శ్రీ మెహరీషా ప్రేమిక హృదయేషా. సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార. సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార. దివ్య దర్శనమును సగుదీన బాంధవా. ఆ దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మా. దివ్య దర్శనమును సగుదీన బాంధవా. ఆ దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మా. సుధాకర నిత్య శుభంకర సుధాకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మెహరీషా ప్రేమిక హృదయేషా. ధన్యుడను నీకి కదాసుడను నీ సేవకు వేచియున్న భృత్యుడను. ధన్యుడను నీకి కదాసుడను నీ సేవకు వేచియున్న భృత్యుడను. నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ. ఆ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా. నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ. ఆ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా. పరాత్పరా పరమదయాకర పరాత్పరా పరమదయాకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మెహరీషా ప్రేమిక హృదయేషా. శ్రీ మెహరీషా ప్రేమిక హృదయేషా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. నాగమణి గారు అందరికీ జై. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. లక్ష్మి గారు జై బాబా అండి. సంకీర్తన చేయండి. తర్వాత శేషరత్న గారు అడిగారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. अंतर्यामी नीवे अनंत प्रेम स्वरूप नी चरणमुले शरणं मेहरीसा दुरित विदूर. अंतर्यामी नीवे अनंत प्रेम स्वरूप నీ చరణములే శరణం మెహరీసా దురిత విదూర. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా. అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీసా దురిత విదూర. ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని ప్రేమించేము. ఉన్నది నీవని ఎరుగని మేము
జగమే నిజమని ప్రేమించేము, భ్రమలో మము మననీక జాగృతిని కలిగించావు. అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప, నీ చరణములే శరణం మెహరీ సదురిత విదూర. తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు. తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు. ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలిచావు. నిన్ను ప్రేమించే ప్రేమే మనసులలో రగిలించావు. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప, నీ చరణములే శరణం మెహరీ సదురిత విదూర. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. మెహరంటేనే చాలు తను వెళ్ళ పులకించేలా, మధురనుభవముల నొసగి మురిపించవయ్యా బాబా. జై బాబా 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 మెహరు బాబా జై బాబా మెహరు బాబా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప, నీ చరణములే శరణం మెహరీ సదురిత విదూర. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి లక్ష్మి గారు, చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. ప్రకాశం గారు మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ లో ఉంది, మ్యూట్ చేసుకోండి. శేషరత్నం గారు జై బాబా అండి, సంకీర్తన చేయండి. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా, అవతారుని నామం చేయండి. ధర్మ కళ్ళల పని లేదు, పనియే లేదు, నిష్ఠా నియమములక్కరలేదు, అక్కరలేదు, ఉపమాసములను మాటే లేదు. ఉపవాసములను మాటే లేదు, వారు వీరను తేడా లేదు. అవతారుని నామం చేయండి శ్రీ మేరు బాబా, అవతారుని నామం చేయండి. మాయా మంత్రం కానే కాదు, కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు, చేయగవలదు. మనసున మేరుని పిలిచిన చాలు, మనసున మెహరుని పిలిచిన చాలు, నామం తలచిన
కలుగును మేలు అవతారుని నామం చేయండి. శ్రీ మేహరు బాబా అవతారుని నామం చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం అదిగో చూడుము మెహరుని రూపం తన్మయమందే చిన్మయ రూపం. ఆ తన్మయమందే చిన్మయ రూపం కాంచిన కలుగును పశ్చాత్తాపం. అవతారుని నామం చేయండి. శ్రీ మేహరు బాబా అవతారుని నామం చేయండి. నీది నాది లేదనువాడు నీవు నేను ఒకటనువాడు సత్య మార్గమును చూపినవాడు. ఆ సత్య మార్గమును చూపినవాడు సర్వశక్తిమయ పరమేశ్వరుడు. అవతారుని నామం చేయండి. శ్రీ మేహరు బాబా అవతారుని నామం చేయండి. మనసున మేరుని నిలిపినవాడు మార్గం తప్పక కొలచినవాడు మధ్యవర్తులను మాటే లేదు. మధ్యవర్తులను మాటే లేదు, అన్యులకక్కడ స్థానం లేదు. అవతారుని నామం చేయండి. శ్రీ మేరు బాబా అవతారుని నామం చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం శాంతి స్వరూపం చల్లని నామం మధురం మెహరుని నామం. మధురం మెహరుని నామం మననము చేసిన బ్రహ్మానందం. అవతారుని నామం చేయండి. శ్రీ మేరు బాబా అవతారుని నామం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శేషరత్న గారు. మంచి సంకీర్తనం చక్కగా పాడించారు. మీకు జై బాబా. పుష్పలత గారు జై బాబా అండి. ఒక చిన్న సంకీర్తన చేయండి. పుష్పలత గారు జై బాబా. जय बाबा मनी, जय बाबा, జై బాబా. जय జై अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరిక కలిని కోరిక నీయరా, కడవరకు నీ కొంగును విడదీయకుమా. క్షణమైనా నిన్ను విడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరు. తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము. నా తనువు అనువనువు నీవైతే
అడిగేదేముంది నేనే నీవైతే, నేనే నీవైతే అడిగేదేముంది. క్షణమైన నిన్ను విడని వరమియరా, గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. మనీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. వదిన జై బాబా. చాలా చక్కగా మంచి సంగీతం పాడి వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారి జై బాబా. బాబా విషయాలు తెలియజేయండి సార్. జై బాబా. జై బాబా అమ్మ. జై థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సత్యం అని ఉపయోగించినప్పుడు ఎక్కువ నిజము అనే అర్థంలో తీసుకుంటారు. అంటే నిజం అంటే ప్రాపంచికంగా నిజం వేరు, ఆ నిజాలు మారిపోతుంటాయి, అశాశ్వతమైన నిజాలు. కానీ శాశ్వతంగా ఉండేది సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లేని క్రితం కూడా ఉండేది. అది సత్య పదార్థం అంటారు. ఆ సత్య పదార్థం అంటే భగవంతుడు అని అర్థం. ప్లేయింగ్ విత్ ఇల్యూజన్స్ అని, దానికి వ్యతిరేకమైంది ఈ సృష్టి. సత్యానికి వ్యతిరేకమైంది సృష్టి. సృష్టిలో ఉన్న వాటితోటి మానవులంతా ఆడుకుంటున్నట్టు ఇక్కడ చిన్న ఇల్యూజన్స్ అంటే మాయతోటి చిన్నపిల్లల ఆటలాగా ఆడుకుంటున్నాం. ఆట బొమ్మలతోటి చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఎల్కేజీ యూకేజీ అని ఉన్నాయి. ఎల్కేజీ కంటే ముందరది ప్లే క్లాస్ అని ఒకటి ఉంది. ఆ స్కూల్కి అలవాటు చేయడం గురించి మంచి మంచి బొమ్మలన్నీ కాస్ట్లీ అని కొనిపెట్టి స్కూల్లో వాళ్ళు ఎస్పెషలీ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు బొమ్మలన్నీ ఇచ్చి దానికి ఆకర్షితులయ్యేటట్టు చిన్నపిల్లాడు బొమ్మలు పెడుతుంటాడు, దాంతో ఆడుకుంటూ ఉంటాడు. మొదటికి నేను స్కూల్కి వెళ్ళానని మారం చేసేవాడల్లా ఆటల్లో మునిగిపోయి స్కూల్ టైం అయిపోయింది ఇంటికి రారా అన్నా కూడా రాకుండా ఇంకా బొమ్మలతోటి ఆడుకుంటూ ఉంటాడు. అంటే ఆకర్షింపబడిపోయాడు. ఆ బొమ్మలకి అతను ఆకర్షింపబడిపోయి ఇంటి దగ్గర ఇంత చక్కటి బొమ్మలు, ఇంత మంచివి, తనకు ఆనందం కలిగించి బొమ్మలు ఇంటి దగ్గర ఉండవు కాబట్టి ఇంటికి రానని మారం చేస్తాడు. మొదటేమో స్కూల్కి వెళ్ళని మారం చేసిన వాడల్లా ఇంటికి రానని మారం చేస్తాడు. తను ఇంటికి రావాలి. మన పరిస్థితి కూడా అంతే. మన సత్య పదార్థాన్ని భగవంతుడి నుంచి విడిపోయి ఎంతో ప్రయాణాలు అయిన తర్వాత ఎన్నో రూపాలు దాల్చిన తర్వాత పరిణామక్రమంలో అన్ని రూపాలు దాల్చి ఆఖరికి జంతు రూపం తర్వాత మానవుడై ఈ ప్రపంచంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ఆకర్షణలకి మనం లోబడిపోయి ఇవి విడిచి వెళ్ళలేని పరిస్థితి. దీంతో మమేకమైపోతాం మనం. అంచేత భగవంతుడు అప్పుడప్పుడు వచ్చి రమ్మని పిలుస్తూ ఉంటాడు. మీకు ఎలా తెలిసింది భగవంతుడు రమ్మంటాడంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడే పిలుస్తాడు. మానవ రూపంలో ఉన్న భగవంతుడు మీరు ఎలా తెలుసండి అంటే సద్గురు రూపంలో. సద్గురు అంటే షిరిడి సాయిబాబా సద్గురువే. అలాగే బాబా అవతార పురుషుడు రాక కారణమైన 5 సద్గురువులను షిరిడి సాయిబాబా ఒక ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు. ఆయన చెప్పినంత వరకు చెప్తాడు. కొద్దిమంది ఆకర్షింపబడి ఈ సృష్టి అంతా అసత్యమో మిథ్య, లేనిది, ఎప్పటికైనా మారిపోయేది. ఒకవేళ ఇక్కడ ఆనందం ఉందనుకుంటే ఆనందం ఎంతోసేపు ఉండదు, దుఃఖం వస్తుంది. దుఃఖం శాశ్వతంగా ఉంటుందంటే అది ఉండదు. రెండింటితోటి ఇక్కడ ఆటలాడుకుంటున్నాం మనం. సుఖ దుఃఖాలనే వలయంలో ఆటలాడుకుంటున్నాం. మనం కోరుకున్న సుఖం రాదు, వద్దన్న సుఖం సుఖం రాకమాందు. మన ఇష్ట ప్రకారం రావట్లేదు. మనం చేసుకున్న పనిని బట్టి వస్తున్నాయి. ఇవి మనం చేసుకున్నదే సంస్కారం కింద పడి అవి లంపట పాపం అంటారు వేరే భాషలో. పాపపుణ్యాలు అంటూ ఉంటారు. పాపపుణ్యం అనుకున్నా మనకి సంస్కారాలు తెలుసు చాలా మందికి ఇక్కడ బాబాలోస్కి. అవి ఖర్చు పెట్టుకోవడానికి మన నాన్న పాటలు పడుతూ ఉంటాం. కొన్ని ఏదైనా ఒకటి శాశ్వత అయిందా ఇందులో? సుఖం కానీ దుఃఖం కానీ రెండు శాశ్వతం కాదు.
ఆనందదాయకంగా ఉంటాడు ఎక్కువసేపు, కానీ ఎంత మిలియనర్ అయినా కూడా అతను ఆనందం లేని పరిస్థితి వస్తుంది. అన్నీ ఉన్నాయి కానీ తినలేడు పాపం. పెద్ద జబ్బు ఏదో వచ్చింది. కోటీశ్వరుడు, పలుకుబడింది, అన్నీ ఉన్నాయనుకోండి. ఇవన్నీ అశాస్త్రాలేగా. పదవి శాస్త్రం, మా అమ్మ వాళ్ళకే పదవి పోయింది. కీర్తి ప్రతిష్ట. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, చేసి వచ్చేయండి. పొద్దున్న లేచి ఎప్పుడో ఉన్నారు. బాబా మాయ గారు జై బాబా, మీరు మ్యూట్ లో ఉండండి. మాయ గారు జై బాబా అండి. ఆ, థ్యాంక్ యూ. చేత మా హేమీలైన వాళ్ళు లీడర్స్ కానీ అందరూ కూడా చనిపోయారని నాకు తెలుసు. ఒక పండిట్ జవహర్లాల్ నెహ్రూ అయినా, ఇంకోటి అయినా, గాంధీ గారు అయినా. గాంధీ గారిని ఎవరో చంపేశారు. అంత కష్టపడి శాస్త్రం తీసుకొస్తే ఏమిటి నేర్చుకుంటున్నాం దీనివల్ల? మనకు శాశ్వతం కాదని. సుఖ దుఃఖాలు శాస్త్రం కాదు, ఆఖరికి మానవుడికి ఒక జీవితం శాస్త్రం కాదు. ఈ అశాశ్వతమైన వాటిలన్నింటినీ సృష్టి అన్నారు. శాస్త్రం భగవంతుని ఏ రూపంలో లేదు, ఒక రూపం లేదు ఆయనకి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు భగవంతుడి స్థితి, అది సత్యం. ఆ సత్యానికి చేరుకోండి మీరు. ఇది ఎంతో కాదు, మీరేదో నిజం అనుకుంటున్నారు. ఇది ఎంత దూరంగా చేసుకుంటే అది అంత మంచిది. సృష్టికి దూరంగా ఉంటే భగవంతుడికి దగ్గర అవుతాం. సృష్టికి దగ్గర అవుతున్న కొద్దీ భగవంతుడికి దూరం. ఒకటే క్యాలిక్యులేషన్. 2 గోడలు ఉంటే ఒక గోడేమో సృష్టి అనుకోండి, దానికి ఆపోజిట్లో ఉన్న గోడేమో భగవంతుడు అనుకోండి. భగవంతుడి దగ్గరికి వెళ్తాం కొద్దీ దేనికి దూరం అవుతున్నాం? ఈ సృష్టికి దూరం అవుతున్నాం. సృష్టి దగ్గరికి వెళ్తుంటే సృష్టిలో దూరిపోయి అదే నిత్యం సత్యం అని చెప్పి దీన్నే పెట్టుకుని వెళ్ళాడుతో మన పొగడాలు అందరూ మెచ్చుకోవాలని ఇవన్నీ అనేక వాటి గురించి తాపత్రయాలు మన అందరికీ కూడా. పదవులు కావాలి, ఇవన్నీ ఎన్నో ఉంటాయి మనకి. ఏ పదవి లేకపోయినా పొగడాలని నేను అనుకుంటాం మనం. దీని వెంబడి పోతుంటే దేనికి దూరం అవుతుందంటే భగవంతుడి దూరం అవుతుంది. అంచేత ఇక్కడ ప్లేయింగ్ విత్ ఇల్యూజన్స్ అని బాబా ఒకటి డిస్కోర్స్ ఇచ్చారు. ఆ డిస్కోర్స్ తెలుగులోనే ఉంది కాబట్టి కాకినాడ సోవనీర్ ఇది. 1978లో కాకినాడలో బాబా సెంటర్ రామారావుపేటలో ఓపెన్ చేసినప్పుడు టీపీ గాంధీ గారని, తోట పద్మనాభ గాంధీ అని ఒక ఆయన ఉండేవారు, డాక్టర్ ఆయన. ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు. ఆయన కంపైల్ చేశారు. అంటే ఊరికే ఆయన కంపైల్ చేశారని చెప్తున్నాను తప్ప దీంట్లో ఉన్న విషయాలు ఉంటే ప్లేయింగ్ విత్ ఇల్యూజన్స్, మిథ్యా విషయాల్లో ఆటలాడుకోవడం అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. మిథ్యా విషయాలంటే సృష్టిలో ఉన్న ఏదైనా మిథ్యే. నీ బంధుమిత్రులు కానీ ఇంకోరు కానీ ఎవరు అంటుంటే వాళ్ళు ఎవరు మనతో రారు. క్షణికానందం గురించే మనం, దుఃఖమైన క్షణికమే. మనకి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో ఎగిరిపోతూ ఉంటాం. మనకి ఇష్టం లేని పరిస్థితులు ఉన్నా, ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినా చికాకు పడుతూ ఉంటాం, చాలా చికాకు పడుతూ ఉంటాం. వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చూసుకుంటుంటాం. అయితే ఈ రెండు కూడా ద్వంద్వానుభవాలు అన్నారు. వీటిని కష్టం కానీ, సుఖం కానీ, ఆనందం కానీ, ఇది ఇంకోటి కానీ. ఏమంటే ఎప్పుడు ఆనందం కోరుకోవడంలో తప్పే ఉందండి అని అడిగారు ఒక ఆయన. నువ్వు కోరుకోవడంలో తప్పు లేదు, అది రాదు అన్నారు బాబు. కోరుకోవడంలో తప్పు లేదు, ఎప్పుడు ఆనందం ఉండాలి, నాకు అసలు దుఃఖం వద్దు, చేత ధనమే కావాలి, బేదరికం వద్దు, అంచేత ఈ ద్వంద్వానుభవాలు, ఆరోగ్యం కావాలి, అనారోగ్యం వద్దు, ఇవన్నీ నేను కోరుకోవడంలో తప్పే ఉంది. నువ్వు వద్దన్న కోరుకుంటున్నావు, నువ్వు వద్దన్న కోరుకుంటున్నావు కదా. ప్రతి మానవుడు కోరుకునేదే అదే కదా. సరే, కోరుకోవడంలో తప్పు లేదు, కానీ నువ్వు కోరుకున్నంత మాత్రాన అది రాదు. అసలు ఈ ద్వంద్వాలకైనా దూరం అయిపోవాలి. కష్టం లేదు, సుఖం లేదు, కంటిన్యూస్ ఆనందం కావాలి, శాశ్వత ఆనందం. దాన్ని భగవంతుని యొక్క బ్లిస్ అంటారు. ప్రెజర్ కాదు, బ్లిస్. ఆ బ్లిస్ స్టేట్కి వెళ్ళాలి. అవును, నేను కూడా అదే చెప్తున్నాను అంటున్నాడు శ్రీ సాయిబాబా. సద్గురుగా వచ్చినప్పుడు చెప్పాడు, నేను అదే చెప్తున్నాను. ఈ ప్రాపంచికమైన అశాశ్వతమైన అశాశ్వతమైన శాశ్వతం కానీ నశించిపోయేది నశ్వరం ఉంటారు. అది ఆనందాన్ని వేలాడపడకు. నీ నిజస్థితి అది ఆ భగవంతుని యొక్క ఆనంద స్థితి. దాని దగ్గర రావాలి. ఎప్పటికైనా నువ్వు దాని గురించి దీనికి దూరంగా ఉండు. ఎంత తక్కువగా ఉంటే అంటి ముట్టినట్టు ఉండు. భగవంతుని ఏది ఇస్తే అదే ఆయన ఇచ్చిందని స్వీకరించు తృప్తితో.
కష్టం ఇస్తే ఇది భగవంతుడు ఇచ్చింది, కాళ్ళు ఎరగొట్టాడు, 2 కాళ్ళు నాయి. నేనేం తప్పు చేశాను? బాబాలో ఉంది కదా, ఉపన్యాసాలు ఇస్తున్నా, ఇచ్చేస్తున్న, పుస్తకాలు రాస్తాయి, దాన్ని ఆడని నేను అనుకుంటా. ఇంత గొప్పగా నేను బాబాని ప్రేమించేస్తున్నా, నా కాళ్ళు ఎందుకు ఎరగొట్టాడు? నా మనిషి గురించి కాళ్ళు కొడతాడు ఆయన. ఎందుకంటే ఈ 2 కాళ్ళు ఎరగొడితే తప్ప నాకు దాని తాలూకు సంస్కారాలు ఖర్చు. ఇంకా 2 కాళ్ళు ఎరగొట్టుకుంటాడుగా ఉండాలని రాసిపెట్టుంటే అది చేస్తాడు ఆయన. భగవంతుడు ఆయన ఇష్టం, ఏది చేయాలన్నా అంత ఆయన చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. చేతి కష్టం కానీ సుఖం కానీ ద్వంద్వానుభవాలు ఏదైతే కోరుకుంటున్నావో అది కోరుకోవడంలో అవివేకం. అది దీని నుండి ఈ ద్వంద్వాల నుంచి దూరంగా చేయబోవు ప్రభు అని చెప్పి ఆయన అంటి పెట్టుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారంటే ఇందులో మునిగిపోయారు, ఇందులో కూరుకుపోయారు, చేపట్టు లాగినా కూడా రావట్లేదు. అందుకే 5 సద్గురువులు చెప్పి చూశారు. అందులో 5 సద్గురువులు షిరిడి సాయిబాబా ఒకరు. చెప్పి ఇంకో వాళ్ళు వల్ల కాలేదు, మానవాళ్ళు రావటం లేదు, భగవంతుడే అసలు చూడటం లేదు, భగవద్గీత లేదు ఎవరికి చూసినా. ఏం జరుగుతున్నాయో ఇప్పుడు సృష్టిలో మనకు తెలిసి ఎంత దారుణంగా ఉంటున్నాయి. మన చిన్నప్పుడు అలా లేవు కదా. ఒక 80 సంవత్సరాల క్రితం ఇలా ఉండేదా? ఇంత దారుణాలు జరిగేవా? భార్య భర్తను చంపేసేదా? ఏ దారుణాలు జరగట్లేదు, ఇప్పుడు జరుగుతున్నాయంటే కుళ్ళిపోయింది అనమాట. ఇది ఎందుకు కుళ్ళిపోయిందంటే సంస్కారం ఇది చేసుకున్నది, విదేశీ చెడ్డ పనుల వల్ల. అంచేత దాని నుండి బయటపడవాలని ఇక్కడ ఇదంతా నేను ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇప్పుడు పెద్ద పదజాలంతో చదివి మీకు చెప్తాను. మీరు నా అందరిలో ఎట్టి విశ్వాసంతో ఇచ్చట సమావేశమయ్యారో, ఇది ఒక సమావేశంలో గురుప్రసాద్ సమావేశంలో అనుకుంటాను బాబా చెప్పింది. అంటే మెహరాబాద్లో చాలా అయ్యాయి. 1955 సహవాసం ఒకటి అయింది, 1958 సహవాసం ఒకటి ఉంది అయింది, గురుప్రసాద్లో ఈస్టర్స్ గ్యాదరింగ్ అయింది. అది కాక చాలా సమావేశాలు. అటువంటి సమావేశాల్లో ఒక సమావేశంలో బాబా వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నారు. మీరు నా అందరి ఎట్టి విశ్వాసంతో ఇచ్చే సమావేశం అయ్యారో దాన్ని నేను తెలుసుకున్నాను. మీ ప్రేమను మీ భక్తిని కూడా తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషమైంది అని చెప్తున్నారు. నీ కష్టములు, సమస్యలు, బాధలు, ఆశయములు, ఇంతవరకు నేను చెప్పిన లిస్ట్ అంతా ఇక్కడ చెప్తున్నాను బాబా. నీ కష్టాలు, నీ సమస్యలు, నీ బాధలు, నీ ఆశయములు నేను తెలుసుకున్నాను. నాకు తెలియదు ఏముంది, ఆయన భగవంతుడైనప్పుడు మానవ రూపంలోని భగవంతుడు అవతారుడు అంటే రాముడు కృష్ణుడు ఎలాగో ఈయన కూడా అదే కదా మనం చెప్పుకున్నాం. అన్ని అవతారాలు ఆయన ఇప్పుడు బాబా అనే పేరుతో వచ్చారు. ఇంచేత తెలుసుకున్నాను, అవగాహన చేసుకున్నాను. మీ యొక్క స్థితి మాకు తెలుసు. ఆయన తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? సృష్టికర్త ఆయన యూనివర్సల్ మైండ్ ఆయనకి. ఇప్పుడు నా పక్కన ఒక ఆయన కూర్చున్నారు, ఆయన ఏం ఆలోచిస్తున్నారా అది తెలుసు ఆయనకి. నేను ఉపన్యాసం ఇస్తున్నా, నేనేమో ఆలోచిస్తున్నాను ఇది తెలుసు ఆయనకి. అందుచేత అవగాహన చేసుకున్నాను. ప్రత్యేక వ్యక్తులే కాక ప్రపంచమందరి ఈ ప్రత్యేక వ్యక్తులు అంటే స్పెషల్ పీపుల్ అనమాట. అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళని ప్రత్యేక వ్యక్తులు ఉంటారు. అది ప్రపంచంలో డబ్బులతోటి దాంతో తెలివితేటలతోటి అనేక పేరు ప్రఖ్యాతులతో ఎదిగిన వాళ్ళు ప్రత్యేక వ్యక్తులే. ఉదాహరణకి ఇండియాలో ప్రత్యేక వ్యక్తి ఎవరు చెప్పాలంటే మా నరేంద్ర మోడీ గారిని చెప్తాం మనం. లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో వాళ్ళకి వేరే ప్రోటోకాల్ అది ఉంటుంది అని చెప్తున్నారు. దాని చేత ప్రత్యేక వ్యక్తులు ఆధ్యాత్మికంగా ప్రత్యేక వ్యక్తులు ఉంటారు, ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంలో మూలిగిపోయిన ప్రత్యేక వ్యక్తులు కూడా ఉంటారు. గత ప్రత్యేక వ్యక్తులే కాక ప్రపంచం అంతయు కష్టములతో కుమిలిపోతోంది. ఈ ప్రత్యేక వ్యక్తులే కాక అంటే వాళ్ళకి ఏం ప్రత్యేకత ఉంది? అది చెప్తున్నారు. ప్రపంచమైన కష్టాలతో కుమిలిపోతుంది. పోనీ హాయిగా నిద్రపోగలరా ఆయన ఎవరు? మోడీ గారు ప్రత్యేక వ్యక్తే కదా, చాలా పవర్స్ ఉన్నాయిగా. మొన్న ఎవరో యుద్ధానికి వచ్చారు పక్క దేశం, ఆయన నిద్రపడుతుందా అప్పుడు? ఆయనకి ఆయన భుజ చేసుకున్నాను మేము ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆయన సరిగ్గా కొట్టే వరకు మనం ఏం చేయాలో చేసే వరకు కూడా అది ఆయన బాధ్యత. ఆయన నిద్రట్టదండి. అంటే ఈ ప్రత్యేక వ్యక్తి దాకా మామూలు అందరు సామాన్యుడి దగ్గర నుంచి ప్రత్యేక వ్యక్తి దాకా అందరికీ కూడా కష్టం సుఖం అనేది తప్పదు అని చెప్తున్నారు. ప్రత్యేక వ్యక్తులే కాక ప్రపంచం అంతా కష్టములతో కుమిలిపోతుంది. కష్టం ప్రవర్తించినప్పుడు అది దైవముచే నిర్ణయింపబడిన కర్మశాసనము. కర్మశాసనం అంటే గతంలో మనకి ఎన్నో జన్మలు అయ్యాయి.
ఇప్పుడు మల్లికార్జునరావు ఇది జన్మే కాదు, ఎన్నో జన్మలు అయ్యాక ఇప్పుడు మల్లికార్జునరావు ఉన్నాడు. కొన్ని లక్షల కింద జన్మల కింద నేను మానవుడి కింద ముందర పురుషుడి కింద పుడతాడు, తర్వాత స్త్రీ, తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ, అలా పుడతారు. మానవులు పుట్టడంలో కంటిన్యూస్గా పురుషుడు కాదు, కంటిన్యూస్గా స్త్రీ కాదు, ఓసారి ఆడది ఓసారి మగాడు, అలా పుడుతుంటారు. అలా ఎన్నో జన్మలు అయిపోయాయి. చేత ఏమంటున్నారు ఇక్కడ, కష్టం ప్రాప్తించినప్పుడు అది దైవంచే నిర్ణయింపబడిన కర్మశాస్త్రమును అనుసరించే కలుగుతున్నది అనే విషయం మనం అవగాహన చేసుకున్నప్పుడు ఈ కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ రెండింటిని ఒకలాగే చూసుకుని దాన్ని దాటగలం మనం. అయితే సుఖాన్ని నువ్వు ఎలాగోలా దాటరా బాబు అని ఎవరు చెప్పరు కదా. ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాబు నువ్వు ఏమనుకోకరా సుఖం ఇస్తున్నాను, సుఖం ఎలాగోలా దాటే అని చెప్పం కదా. సుఖాన్ని మనకు తెలియకుండానే దాటేస్తుంది. అది ఎప్పుడు అయిపోయింది అది సుఖం అనుకుంటాం. మనం దాటలేనిది ఏది, రెండోది కష్టం. ఆ కష్టం దాటలేను కాబట్టి ఈ రెండింటిని కూడా సమంగా తీసుకుని రెండింటిని కూడా అనుభవించి ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రాప్తించింది అనే అవగాహనతో కాదు. మన కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రాప్తించింది అనే అవగాహన ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం కష్టాన్ని దాటగలం, లేకపోతే అందులో కుమిలిపోతూ ఉంటాం కష్టాల్లో. చేత కర్మశాస్త్రం అనుసరించే కలుగుతున్నది. అది దైవశాస్త్రం ఒకటి చేత డివైన్ లా అన్నట్టు ఉంది. డివైన్ లా, డివైన్ యూనివర్సల్ లా అన్నారు దాన్ని. విశ్వానికి అంతకి చట్టం అది, సృష్టి అంతకీ చట్టం అది. సృష్టి అంటే ఇలాంటి భూగోళాలు ఎన్నో ఉన్నాయి. భూన సూర్య కుటుంబం, ఇది సోలార్ ఫ్యామిలీ, అందులో భూమి ఒకటి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం చూడండి, వేలాది లక్షలాది కూడా ఉన్నాయి. అది కూడా భగవంతుని యొక్క దాంట్లోకి వస్తాయి, ఈ సృష్టిలోకి వస్తాయి అవి కూడా. చేత అదే అక్కడ అది కూడా అక్కడ వాళ్ళు కూడా కర్మశాస్త్రం ప్రకారమే అతని జీవితం నడుస్తుంది. కర్మశాస్త్రం అనుసరించే కలుగుతున్నది. అది దైవశాస్త్రం ఒకటిచే దానిని మనం సంతోషంగా స్వీకరించాలి. దీన్ని ఆయన శాసనం అది. ఇది మల్లికార్జున వల్ల సుబ్బారావుకి కష్టాలు రాలేదు. మల్లికార్జునరావు ఎవరి మీద కోపం వచ్చి వీడు నశించిపోవాలనుకుంటే అయిపోతాడు. వాడు కోపం వచ్చింది నాకు ఎవరి మీద శపిస్తానన్నమాట. వాడికి అడిగినట్టు పోవాలి. సచిన చీఫ్ మినిస్టర్ అవ్వకూడదు, జనంలో పోవాలని చెప్పి అనుకుంటాం. మనం అవ్వకూడదు అనుకున్నవాడే చీఫ్ మినిస్టర్ అవుతాడు, వీడు అవ్వాలి అనుకున్నవాడు అవడం. చేత ఈ పదవైనా ఇంకోటైనా మన ప్రకారం జరగట్లేదు. శాసనం ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది, అది దాని ప్రకారం జరుగుతుంది. అది దైవీ శాసనం ఒకటి చేత దాన్ని మనం సంతోషపూర్వకంగా సహన బుద్ధితో, సహనంతో, అంటే కష్టం ఉన్నప్పుడే సహనం అనే మాట వస్తుంది. సుఖం ఉన్నప్పుడు వర్తించదు సహనాన్ని. హాయిగా ఆనందంగా స్వీకరిస్తాం సుఖాన్ని. చేత ఈ సహన బుద్ధి ఆనందంతో ఓర్పుతోటి మన మీద వచ్చే కష్టాలు అనుకుని ఇది భగవంతుని యొక్క శాసనం ప్రకారం జరుగుతోంది అన్న విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భగవత్ శాసనం ప్రకారం ఈవేళ ఈ సమావేశం జరిగిందంటే ఆయన ఇచ్చలేకపోతే సమావేశం జరగదు. భగవంతుని యొక్క ఇచ్చేవాళ్ళే. ఎవరికైనా కరెంట్ పోవచ్చు, ఇంకోటి పోవచ్చు, లేకపోతే ఈ సిస్టమే పాడైపోవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన శాసనం ప్రకారం. అంచేత సహనబుద్ధితో స్వీకరించాలి. కానీ మీ కష్టానుభవంలో అధిక భాగం నాకు మీ కర్మలే కారణం అవుతున్నాయి. కానీ కష్టాలని ఏమవుతాయనుకున్నా అది మీరే కారణం, మీరు చేసుకున్న దానికే. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అనే ఒకటి ఉంది. వాడు చేసుకున్న తప్పుడు పనులకి ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు. వాడు తప్పుడు పని చేయకపోతే జైల్లోకి ఎందుకు వెళ్తుందండి? ఒకసారి జైల్లోకి వెళ్ళొచ్చో బుద్ధి రాలేదు, ఇంకా మళ్ళీ జైల్లోకి వెళ్ళి పనులు చేస్తున్నావు నువ్వు. మరి ఒకసారి జైలుకి వెళ్ళినవాడు అసలు మళ్ళీ జైలుకి వెళ్ళకూడదు. ఒకసారి ఎలాగ వెళ్ళాం కదా అలవాటు అయిపోయి మళ్ళీ జైల్లోకి వెళ్తాడు. చేత జైల్లోకి వెళ్ళినా కూడా బుద్ధులు రావట్లేదు. కానీ మీ కష్టానుభవాలు అది భగవంతుని వల్ల జరుగుతున్నాయని తెలుసుకోవాలి. మీ కర్మలే కారణమని అని జ్ఞప్తి అని ఉంచుకోవాలి. నన్ను వివేకముతో కూడిన కర్మాచరణ. ఈ విధంగా ఏది చేసినా కూడా పాలముంచునా నీట ముంచునా నీదే భారము అంటూ ఉంటారు. అలాగా ఏది జరిగినా భగవంతుని యొక్క ఇచ్చ ప్రకారం జరుగుతుంది అని వివేకము నీకు ఎప్పుడైతే కలిగిందో నీ కష్టాన్ని కష్టంగా నువ్వు అనుకో. ఆయన పాస్ చేసిన ఆర్డర్ అది, భగవంతుడు ఆర్డర్ అది, భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది ఇది.
వివేకంతో కూడిన కర్మాచరణ నుంచే మీ కష్టానుభవము చాలా వరకు తగ్గుతుంది. ఈ కష్టం ఎప్పుడు తగ్గుతుందంటే, ఫలానా వాడి వల్ల అండి ఇంత అయిపోయింది నాకు, లేకపోతే పదపోదో వాడు వచ్చాడు దరిద్రుడు, వాడి వల్ల నా చీఫ్ మినిస్టర్ పదవి పోయింది, వాడి వల్ల కాదు, నీకు ఎలా రాసి పెట్టుంది పోయింది. వచ్చినప్పుడు మరి అనుకోమే ఫలానా వాడి వల్ల వచ్చిందని. ఆ రానా చీఫ్ మినిస్టర్ పదవి వచ్చినా నీకు ప్రపంచమైన మనుషుల వల్ల కాదు, ఆ చీఫ్ మినిస్టర్ పదవి పోయినా ప్రపంచమైన మనుషుల వల్ల కాదు, ఆ దైవీ శాసనం. వద్దనుకున్నవాడే వచ్చి చీఫ్ మినిస్టర్ అయి కూర్చుంటున్నాడు. అంచేత అవి ఏవి కూడా ఈ సృష్టిలో జరిగేవన్నీ కూడా రెండు కూడా ఆయనవే కారణం. ఈ ద్వంద్వానుభవాలన్నీ కూడా మీ కర్మలే కారణమని జ్ఞాపకం ఉంచుకోండి. వివేకంతో కూడిన కర్మాచరణ వల్ల మీ కష్టానుభవం చాలా వరకు తగ్గుతుంది. కష్టాలు తగ్గాలంటే నేను చేసిన కర్మ ప్రకారం ఇది ఇలా నేను కష్టపడుతున్నాను, ఎప్పుడేదో తప్పు చేస్తుంటాను, దానివల్ల నాకు ఈ శిక్ష పడింది, అది భగవంతుడు ఇచ్చిన శిక్ష కాబట్టి నేను ఆనందంగా స్వీకరిస్తాను అని అవగాహనతో మనం బతకాలి. ఇప్పుడు మానవ కోటికి కావాల్సిన ఆధ్యాత్మిక విశేషం ఇదే. మానవ కోటికి ప్రస్తుతం మానవ కోటికి కావాల్సిన ఆధ్యాత్మిక వివేకం ఇదే అని చెప్తున్నారు బాబా. ఈ వివేకం కావాలి మానవాళికి. ఇది తమకు లభించుటకు మానవ కోటి సిద్ధ పురుషులకు సద్గురువుల యొక్క అవతారాల యొక్క అనుగ్రహం కావాలి. ఇక్కడ సిద్ధ పురుషులు అన్నారు అంటే గాడ్ రిలేజ్డ్. సద్గురువు ఎక్కలేదు. సద్గురువు కంటే సద్గురు స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినా కూడా వినాలి. పీఠాధిపతులు మఠాధిపతులు ఉపన్యాసం ఇస్తున్నారు, ఎన్నో ఉపన్యాసాలు. ఏం నేర్చుకుంటున్నారు మరి? ఉపన్యాసాలు వినేసి మనం బాగా ఇచ్చాడండి లెక్చర్ అంటాం. బాగా ఇవ్వడం కాదు, నువ్వు నీ జీవితంలో మార్పు తెచ్చుకోవాలి, నీ లైఫ్లో మార్పు తెచ్చుకోవాలి. వాళ్ళు సిద్ధ పురుషులు. పోనీ సిద్ధ పురుషులు మాట వింటలేదు. మనం సద్గురువులు వచ్చారుగా, 5 సద్గురువులు, అందులో షిరిడి సాయి ఒకడు కదా. షిరిడి సాయి ఏం చెప్పారో చదవండి, పుస్తకాల్లో చదవండి ఎలా జీవించమని చెప్పాడు. ఆయన చెప్పినట్టు జీవించండి. మీకు షిరిడి సాయిబాబా అంటే ఇష్టం, ఓకే, ఆయన ఏం చెప్పినట్టు చదివితే ఆయన ఇలా జీవించమన్నాడు, అలా జీవించండి అది చెప్తున్నారు. సిద్ధ పురుషుల ఎక్కువ, సద్గురులో ఎక్కువ, లేకపోతే అవతార పురుషుడు. ఇప్పుడు మెహర్ బాబా అవతార పురుషుడు, ఆ రాముడే కృష్ణుడే ఇప్పుడు బాబా కింద వచ్చారు. ఆయన అవతార పురుషుల యొక్క అనుగ్రహము అవశ్యము కోరాలి. ఆయన యొక్క గ్రేస్ మనం ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. ఆయన కృప ఉంటే మనకి వివేకం వస్తుంది. ఆ వివేకంతో మనం ఆయన ఇచ్చిన కష్టాలే దాటడానికి సులువవుతుంది. ఆయన ఇచ్చిన కష్టాలే మనం చేసుకునే కొన్ని అనుకోండి, మనం చేసుకున్న కొన్ని ప్రారంభ కర్మలని సంచిత కర్మలని అంటూ ఉంటారు. మనం చేసుకున్న కర్మలు సంచిత కర్మలు, క్రితం చేసుకున్నవి ఇప్పుడు కట్టి కొడుతున్నాయి అంటూ ఉంటారు. గత జన్మలో ఏదో పాపం చేస్తుంటాం, ఇప్పుడు కుష్ఠరోగం వస్తుంది. అంతతో ఘోరం చేశాను అనమాట. ఇప్పుడు కుష్ఠరోగం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు రాలేదు, అది నువ్వు లాస్ట్ జన్మలో చేసిన తప్పుకి భగవంతుడు వేసిన శిక్ష కుష్ఠరోగం. అజ్ఞానము చేతను మిథ్యా విషయములో అందరి అభినివేశము అంటే ఆసక్తి అనమాట. మిథ్యా విషయాలంటే ఈ ప్రాపంచ విషయాలన్నీ మిథ్యా విషయాలే. ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా మిథ్యే. ఈ ప్రపంచమే ఒక మిథ్య, ఇదే మిథ్య, మాయ. అంచేత ఇందులో ఉన్న విషయాలన్నీ ఇది అజ్ఞానం. అంటే మనం ఏమంటే ఈ మనుషులు ఎంత ముఖ్యం అనుకుంటున్నాం, భగవంతుడు ముఖ్యం అనుకోవట్లే. శాస్త్రం మేము ఎవరినో పట్టుకుని వాడిని పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాం. వాడేం చేస్తాడు? భగవంతుడి ప్రకారం జరుగుతుంది. మనుషులను నమ్ముకోకండి, భగవంతుని నమ్ముకోండి. అంచేత అజ్ఞానం, అది అజ్ఞానం. భగవంతుని మాత్రమే ఆరాధించిన వాడు జ్ఞాని. భగవంతుని ఆరాధించుకుంటా ప్రపంచ సుఖాలు కోరుకునేవాడు అజ్ఞాని. మిథ్యా విషయములందరి అభినివేశము అంటే ఆసక్తి అనమాట. చేతను మీకు కష్టాలు కలుగుతున్నాయి అని చెప్తున్నారు బాబా. మన కష్టాల కారణం కూడా చెప్పారండి. భగవంతుని ఆజ్ఞ అయినప్పుడు కూడా భగవంతుడు ఎందుకు చేస్తున్నారు? మనం చేసిన పనులకే మనకు రిప్లై ఇస్తున్నారు. మనం చేసిన పనులే. అభినివేశము చేతను కష్టానుభవం కలుగుతోంది. పిల్లలు ఆట వస్తువులతో ఆడుకుంటున్నట్లు ప్రజలు చాలామంది మిథ్యానుభవాలతో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు ఇందాక చెప్పాను, చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు స్కూల్లో. ఇంటికి రారా అంటే రాడవాడు, అవి బొమ్మలు బాగున్నాయని. అలాగే మీరు కూడా చిన్నపిల్లలు ఆట వస్తువులతో ఎలా ఆడుకుంటున్నారో అలాగే ప్రజలు కూడా చాలామంది మిథ్యా అనుభూతులతో ఆడుకుంటున్నారు. మిథ్యానుభవాలు అంటే ఈ సృష్టిలో ఉన్న అనుభవాలన్నీ మిథ్యే. ఏ అనుభవమైనా ముఖ్యే. ఆనందమైన, దుఃఖమైన, కోపమైన, ఈర్ష్యైన, ద్వేషమైన, మంచివైన, చెడ్డమైన, ఇవన్నీ కూడా
అశాశ్వతాలే. అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అవి కూడా అంతే, ఎప్పుడు ఉండవు. ఆ షడ్ వర్గాలలో కొన్నే ఉంటాయి, అవి కూడా కొన్ని వస్తుంటాయి, మళ్ళీ కొంత పోతుంటాయి. చేత ఇవన్నీ కూడా మిథ్యానుభవములే అని చెప్తున్నారు. ఆ, మీరు అందులో చిక్కుకున్నారు. చేత ప్రపంచమందులే అనిత్య వస్తువుల నడుమ మీరందరూ అంటే ప్రజలందరూ చిక్కుకొని నిరర్ధకములకు ఎందుకు పనికిరానటువంటి మిథ్యా విషయములందు అంటే ప్రాపంచ విషయాలందు మీకు అభినివేశము కలిగినప్పుడు, ఆసక్తి కలిగినప్పుడు కష్టానుభవము అనివార్యమైన అవుతున్నది. దీని పట్ల మీకు ఎంత ఆసక్తిగా ఉంటే అంత కష్టం. ప్రపంచం పట్ల మీకు ఎంత మోజు ఉంటే అంత కష్టాలు. ఎంత విరక్తి ఉంటే అంత సుఖం. అంటే విరక్తి పుట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం? భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. భగవంతుడి దగ్గర అవుతాం కాబట్టి సుఖం. నీకు సుఖం కావాలంటే ఏం చేయాలి? భగవంతుడికి దగ్గర అవ్వాలి, ఈ మిథ్యకి దూరం అవ్వాలి. అంచేత మిథ్యా విషయంలో మీకు అభినవేశం కలిగినప్పుడు కష్టానుభవము అనివార్యం అవుతోంది. చిన్నపిల్లలు తమ ఆట వస్తువులను సులభంగా విడవజాలరు, కానీ విడవజాలరు ఆట వస్తువులకు సులభంగా వదిలేయలేరు. ఇందాక చెప్పాను, ఆ చిన్నపిల్లాడు ఇంటికి రాడని ఆట వస్తువులతో ఆడుకుంటూ అక్కడ స్కూల్లో ఉండిపోతానంటాడు. అలాగే మనం ఈ సృష్టిని వదిలేసి రామని చెప్తాం. సద్గురువుడు చెప్పి చూస్తారు, వినం. అవతారుడు వస్తాడు, రారా బాబు నా దగ్గరకు వచ్చేయని వెళ్ళం మనం. అవతారుడికి తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళమంటే వెళ్తాం, అవతారుడి దగ్గర మాత్రం రావు. మన అందరూ రాలేరు అవతారుడు పురుషుల దగ్గరికి. అలాగే సద్గురువు దగ్గరికి కూడా వెళ్ళలేరు అనుకోండి, వెళ్ళిన కోరికలతో పెడతాడు. చిన్నపిల్లలు తమ ఆట వస్తువులను సులభంగా విడుదలరు. ఇదే విధంగా మీరు తమ ముందు ఎత్తి ఉన్న లక్షల కొలది జన్మలలో, దీనికంటే క్రితం మనం ఎన్నో లక్షల జన్మలు ఎత్తాం. ఇందాక చెప్పాను నేను, నాకు ఎన్నో లక్షల జన్మలు ఎత్తున్నా గతంలోని. అంచేత మీరు ఇంతకు ముందు ఎత్తి ఉన్న లక్షల కొలది జన్మలలో మిథ్యా విషయములతో ఆడుకున్నారు. ఇప్పుడు కూడా విద్యా విషయాలతోటే ఆడుకుంటున్నారు, చిన్నపిల్లాడు ఆడుకున్నట్టు. విద్యా విషయంలో ఆడుకుంటే మీరు అలవాటు చేసుకున్నారు కనుక ఆ విషయం నుండి మీరు వేరుపడటం మీకు కష్టము. మీ అంతటి మీరు ఈ ప్రపంచం నుండి వేరుపడడం కష్టం. సులభమైన మార్గం ఏంటంటే సద్గురువుని కానీ అవతార పురుషుని కానీ ఆశ్రయించడం. ఆయన ఆశ్రయించిన వాడి జీవితం ఎలా జీవిస్తాడో తెలుస్తుంది. మెహర్ బాబా వరుసలా మనకు తెలియదు మన ఎంత అదృష్టవంతులం. ఎంతమంది అండి ఇలాగ ఈ సత్సంగంలో ఇలా పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం చక్కగా అవతార పురుషుని నామస్మరణ చేసుకుంటూ ఆయన గురించి పాటలు పాడుకుంటాం, ఈ ప్రపంచం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం, విజ్ఞానం సంపాదించుకుంటున్నాం, మనం దూరంగా ఉంటున్నాం, ఇందులోనే ఆనందం పొందుతాం. ఇది అయిపోయాక 6 o'clock గ్రూప్ ఉంటుంది, వెంటనే ఇది అయిపోగానే 6 o'clock గ్రూప్లో జాయిన్ అయిపోతాం. మన ఇంటి విషయాలే తక్కువ చూస్తాం, ఎక్కువ బాబాని అంటి పెట్టుకుని ఉన్నాం. ఎంత అదృష్టవంతులం మనం. ఆయన అవతారుడు కాబట్టి అంత అదృష్టవంతులే, మిగిలిన వాళ్ళకి లేదు. అవతారం దగ్గర రాని వాళ్ళకి అందరికీ కూడా ఈ అదృష్టం లేదు. వాళ్ళు ఇంకో వేరే విషయాల మీద ఎవరైనా డబ్బిస్తే ఎవరైనా కూడా చంపారంటే చంపేసి వస్తాడు, ₹1,00,00,000 ఇస్తే. మనం చేయగలమా? ఆమె మేరబాబు ప్రేమికులం చేయలేం. అంచేత మన అదృష్టవంతులం కాబట్టి మనం ఎక్కువ కాలం అవతారంతో మనం గడపే అదృష్టం ఆయన ఇచ్చారు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాం కాబట్టి. ఆయన నమ్ముకోకపోతే లాభం లేదు. ఆయన్ని నమ్ముకుని ఇంకొకరిని నమ్ముకుంటే లాభం. రెండు నామూలని ప్రయాణం పనికిరాదు. ఆయన్ని మాత్రమే నమ్ముకోవాలి, బాబాని మాత్రమే. యుగ యుగముల నుండి ఆత్మ తన నీడను తాను చూసుకుంటూ మిథ్యానుభవంతో నిండిన ప్రపంచము తన అదే ఈ నిజంతా అంటే నీడ, భగవంతుని యొక్క నీడ. నన్ను నేను చూసుకుంటున్నానంటే నా నీడని నేనే చూసుకుంటున్నట్లే. నీడ నా నీడ మల్లికార్జున నీడ ఎంత శాశ్వతం, సృష్టిలో నేను కూడా అంతే శాశ్వతం. నేను నా నీడను చూసి ఇదిగో మల్లికార్జున అంటారు కదా మీరు. నా నీడ పడింది అనుకోండి, అదిగో మల్లికార్జున చెప్పం. అది మల్లికార్జునరావు కాదండి, అది ఆయన నీడని అంటాం. అలాగే ఈ మల్లికార్జున భగవంతుడు అని ఎవరు ఉండరు, ఎందుకంటే భగవంతుడు యొక్క నీడది. మల్లికార్జున అనేవాడు ఎవరంటే భగవంతుడి యొక్క నీడ. ది 7th షేడ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్రియేషన్ అన్నారు. ఈ సృష్టి ఏమిట? భగవంతుని యొక్క 7వ నీడట, మొదటి నీడ కాదా, 7వ నీడ. భగవంతునికి 7వ నీడే సృష్టి అని చెప్తున్నారు. అంచేత ఈ నీడలతో, ఈ మిథ్యానుభవాలతో మీరు కొట్టుమిట్లాడుతున్నారు.
అదే నిజం అనుకుని శాస్త్రాన్ని వేలాడుతున్నారు. యుగ యుగముల నుండి ఆత్మ తన నీడను తాను చూసుకుంటోంది. మిథ్యానుభవములతో నిండిన ప్రపంచమునందలి తగులాటము పెంచుకుంటున్నది. అంటే లంపటం అంటారు చూసారా, ఆ లంపటాలు పెంచుకుంటుంది ప్రపంచంలో. ఆస్తి కొన్న కొద్దీ బాధ్యతలు ఎక్కువే. ఒకటే ఇల్లు ఉన్నవాడికి గొడవ లేదు. ప్రతి ఊళ్ళోనూ ఒక్కొక్కటి 10 కోట్ల ఇల్లు ఉందంటే వీడికి నిద్ర అంటుంది. ఏ ఇల్లు ఎవడ ఆక్రమిస్తాడో, ఏ ఇల్లు ఎవడని ఇచ్చేస్తున్నాడో అని హాయిగా నిద్రపోలేడు. బీదవాడే హాయిగా నిద్రపోగలడు. ఎంత ధనం ఉంటే అంత కష్టం. చేత పెంచుకొనిచున్నది. చేత ఈ లంపటాల్లో పెంచుకుంటుంది ఆత్మ. ఇదంతా నీడే తప్ప నిజం కాదు అని అని తెలియక తాను దర్శించి నుండి తన సృష్టి యందు ఆత్మ అమిత వ్యామోహం కలిగి ఉండటచే దేని ఏడల వ్యామోహం ఉంది మానవుడికి? సృష్టి యందు, అశాశ్వత సృష్టి యందు వ్యామోహం ఉంది. ఆ వ్యామోహంలో దేని మీకు మళ్ళించాలి? భగవంతుడి మీకు మళ్ళించాలి ఆ వ్యామోహం. సృష్టిని ఆత్మ అమిత వ్యామోహం కలిగి ఉండటచే అన్ని యుగముల అందరి సృష్టిని కూడా అట్లే దర్శిస్తోంది. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అదే సృష్టి. ఆ సృష్టిని నువ్వు అంటిపెట్టుకున్నావు, అదే నిజం నమ్ముతున్నావు. అది కుతూహలపడుతుంది. ఆ సృష్టిని అంటిపెట్టుకుని ఉండాలని అది కుతూహలంగా పెంచుకుంటోంది. ఆత్మ ఎప్పుడు అంతర్ముఖమై ఆత్మజ్ఞానమును కోరుచున్నదో, ఆత్మ అంతర్ముఖం అంటే నాలో ఎవరున్నారు అంటే భగవంతుడు ఉన్నాను అన్నారు. నాలో ఆత్మ ఉంది. ఆత్మ అంటే భగవంతుడు. మల్లికార్జునులో ఎవరున్నారండి అంటే ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఉన్నాడు అంటే నాలోనే ఉన్న భగవంతుడిని మనం వెతుక్కోవాలి. ఆత్మ ఎప్పుడు అంతర్ముఖమే. దాన్ని అంతర్ముఖం అంటారు. అంటే మనం బయట ప్రయాణం కాదు, అన్ని ఊళ్ళు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. భగవంతుడి గురించి నీలో ఉన్న భగవంతుడే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుని సాధించవచ్చు. ఈ పుణ్యక్షేత్రాలు కానీ ఇంకో చోటు కానీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ గంగలోనూ ములగక్కర్లేదు. ఆత్మ ఎప్పుడు అంతర్ముఖమే ఆత్మజ్ఞానములను కోరుచున్నదో అప్పుడు అది ఆత్మచింతన కలుగుతున్నది. దానికి ఏం చింతన అంటే ఏ ఆలోచన వచ్చిందంటే భగవంతుని యొక్క ఆలోచనే ఉన్నది అని చెప్తున్నారు. ఇంకో వచ్చి సోమవారం దీన్ని కంటిన్యూ చేస్తాను అంటే నెక్స్ట్ మండే ఈ డిస్కోర్స్ని. దాంతోపాటు ఇంకోటి దీనికి సంబంధించిందే బ్యూటిఫుల్ డిస్కోర్స్ ఒకటి ఇచ్చారు బాబా. ఎటువంటిది అది, దాన్ని కూడా అది వివరించడానికి కూడా ఒక పావుగంట పడుతుంది. ఇంగ్లీష్లో ఉన్నది, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంచేత మనం మొత్తం సృష్టి అంతా కూడా అంతా ఒక మానవుడు కాదు, అందరూ కూడా ఈ మా చిన్నపిల్లాడు ఆట బొమ్మలతో ఆడుకున్నట్టు ఆకర్షితులైపోయి దీనికి ఉన్నట్టు ఈ సృష్టి అంతా కూడా దాన్ని అంటిపెట్టుకుని ఉంది. అంచేత మనం వివేకంగా జీవించాలి. వివేకం ఏమిటంటే ఇది అశాశ్వతం, భగవంతుడి శాశ్వతం. అంచేత ఆయన వైపు పెడదాం. అది ఆయన తోటి కాలం ఎక్కువ సేపు గడపాలి. ఆ అదృష్టం మనందరికీ మెహర్బాబు ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇందులో ఉన్నాం, ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజుకి మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా. మల్లికార్జున గారు చాలా చక్కగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీకు జై బాబాలండి, హృదయపూర్వక ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సులోచన జై బాబమ్మ ఒక సంకీర్తన చేయమ్మా. తర్వాత అనంత్ కుమార్ అన్నయ్య మీరు రెడీగా. జై బాబా, జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా. స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా. ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా. తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే
నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడావు ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడావు శృతిగా ధృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే మెహరు శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే మెహరు శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే నిన్ను నే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అందరికి జై బాబా ఆంటీ జై మెహర్ బాబా మీకు బాబా నాన్న సులోచన చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించామమ్మా. ఇది జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య మీరు ఒక సంకీర్తన చేయండి. కోటేశ్వరరావు గారు మీరు రెడీ ఉండండి. జై బాబా. जय बाबा अम्मा। జై. अवतार मेहर बाबा की जय। దేవునికై జీవించే జీవితమే మహోన్నతం, జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. అనాదిగా ఇదే కదా చాటెనులే చాటులు, దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. దేవుడు నరుడై అరుదించాడు, మేహరు బాబాగా ధర నిలిచాడు. ప్రేమను కోరే ప్రియతముడతడు, ప్రేమను కోరే ప్రియతముడతడు, ప్రేమవతారుడు ప్రేమకు వశుడు. జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. ఆ చిరునవ్వే ఆతను చూపే జగముల నీలే జ్యోతులు కావా.
కరభాషణలే కమ్మని స్మృతులై కరభాషణలే కమ్మని స్మృతులై విధి విధానమును తెలిపెను కాదా జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం కీర్తనలన్నీ ప్రార్థనలన్నీ ప్రేమను చాటే సాధనలేగా ఏ గుడి అయినా గోపురమైనా దేవుని ఉనికిని చాటుటకేగా ప్రతి ఎద దేవుడు కలడనుకుంటే ప్రతి ఎద దేవుడు కలడనుకుంటే ఎద ఎదగాంతురు సదమల చరితుని జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం మెహరను నామం అమృతపానం ఆలాపించిన వారిదే భాగ్యం మెహర్ మెహర్ శ్రీ మెహరను కుంటూ మెహర్ మెహర్ శ్రీ మెహరను కుంటూ కాలము గడిపిన అది సౌభాగ్యం దేవునికై జీవించే జీవితమే మహోన్నతం జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం అనాదిగా ఇదే కదా చాటెనులే చాటులు దేవునికై జీవించే జీవితమే మహోన్నతం జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా అమ్మ మణి థ్యాంక్ యూ అమ్మ విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ లో ఉండండి హైదరాబాద్ విజయలక్ష్మి గారు మీ చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు అన్నయ్య నీకు జై బాబాలు కోటేశ్వరరావు గారు జై బాబా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय 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 मेहरु बाबा जय बाबा जयमु जयमु जय 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 मेहरु बाबा जय बाबा जयमु जयमु युग युगान अवतरिंचु माया मानुष वेश युग युगान अवतरिंचु माया मानुष वेश जय 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 मेहरु बाबा जय बाबा जयमु जयमु నీ రూపమే రమణీయము నీ నామమే స్మరణీయము నీ రూపమే రమణీయము నీ నామమే స్మరణీయము నీ వీక్షణే మాకు రక్ష నీ వీక్షణే మాకు రక్ష నీ బంధమే మా మోక్షము నీ వీక్షణే మాకు రక్ష నీ బంధమే మా మోక్షము జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము ఆవేదనంతరించి ఆనందము అతిశయించు
ఆవేదనంతరించి ఆనందము అతిశయించు పెను తుఫాను నీ ప్రేమై అభము తొలగు శుభము కలుగు పెను తుఫాను నీ ప్రేమై అభము తొలగు శుభము కలుగు జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము అహంభావమనగిపోవు స్వార్థము నిస్వార్థమౌను అహంభావమనగిపోవు స్వార్థము నిస్వార్థమౌను ప్రతి ఆత్మ పరమాత్మగా ప్రతి ఆత్మ పరమాత్మగా ముచ్చగాలు మేలుకొను ప్రతి ఆత్మ పరమాత్మగా ముచ్చగాలు మేలుకొను జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము జయ 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 మేరు బాబా జయ బాబా జయము 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 నిన్ను కొలిచిన జయము జయము నిన్ను పిలిచిన జయము జయము నిన్ను కొలిచిన జయము జయము నిన్ను పిలిచిన నిన్ను తలచిన నిన్ను కొలచిన నిన్ను తలచిన నిన్ను కొలచిన జయము 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 నిజము నిన్ను తలచిన నిన్ను కొలచిన జయము 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 నిజము జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము అవతార్ మెహర్ బాబా की జై అవతార్ మెహర్ బాబా की జై అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మేడం అందరికీ జై బాబా థ్యాంక్ యూ మేడం గారు కోటేశ్వర గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. శర్మ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత శ్రీనివాసరావు అంకుల్ మీరు రెడీ. జై బాబా. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార మూర్తివి నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనము లేవు నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహే అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కార రహితం పరమానంద భరితం నీలో నామము చేర్చవావో మేహర్ అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా శర్మ గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. శ్రీనివాస్ అంకుల్ జై బాబా. తర్వాత మాలతి గారు జై బాబా. జై బాబా అండి మేడం నాగమణి గారు జై బాబా అమ్మ. పాడారు. చిన్న అవతార్ సంకీర్తన. మెహర్ బాబాకి జై. నిండుగా శ్రీ మెహరుని నామం మది తలచిన రోజొక పండగే నిరతం మెహరుని మది తలచి సాగిన బ్రతుకంతా పండగే బ్రతుకంతా పండగే పండగమ్మ పండగే
మెహరు దేవుని అండనుండ, మెహరు దేవుని అండనుండ, బ్రతుకు అంతా పండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుని అండనుండ, బ్రతుకు అంతా పండగే. ఎన్ని పండగలొచ్చిన గాని, ఎన్ని పూజలు చేసిన గాని, ఎన్ని నోములు నోచిన గాని, ఎన్ని వ్రతములు సలిపిన గాని, ప్రేమ హృదితో మెహరుని కొలవని బ్రతుకు అంతా దండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుని అండనుండ, బ్రతుకు అంతా పండగే. సందడిక సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే, సందడిక సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే. మెండుగా శ్రీ మెహరుని నామం, మెండుగా శ్రీ మెహరుని నామం, కీర్తించిన రోజొక పండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుని అండనుండ, బ్రతుకు అంతా పండగే. నిండుగా శ్రీ మెహరుని మదిని తలిచి సాగిన రోజొక పండగే, నిండుగా శ్రీ మెహరుని మదిని తలచి సాగిన రోజొక పండగే. మెహరు జన్మ వేడుకలందు ప్రభుని కీర్తన పండగ పండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుని అండనుండ, బ్రతుకు అంతా పండగే. పొదుగురొకటై మెహరు చరితము ప్రస్తుతించిన రోజొక పండగే, పొదుగురొకటై మెహరు చరితము ప్రస్తుతించిన రోజొక పండగే. అమరితుది రోజందరూ కలిసి, అమరితుది రోజందరూ కలిసి మెహరు సన్నిధి గడిపిన పండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుని అండనుండ, బ్రతుకు అంతా పండగే. రండి జనులార రండి, మెహరు దేవుని చెంతకు రండి, రండి జనులార రండి, మెహరు దేవుని చెంతకు రండి. నిండు పున్నమి చంద్రుడండి, ప్రేమ పంచే ప్రియతముడండి, ప్రేమ వెన్నెల వెలుగులలోన మెహరు పండగ చేదము రండి, పండగమ్మ పండగే. మెహరు దేవుని అండనుండ, బ్రతుకు అంతా పండగే. జై బాబా. థ్యాంక్ యూ మేడం. అందరికీ జై బాబా అండి. జై బాబా. శ్రీనివాసులు గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మాలతి అంతి జై బాబా, మీరు ఒక 2 చరణాలతో పాడండి. బాలరాజు గారు మీరు అలా. జై బాబా. జై బాబా నాగమణి. అంతే జై. मेहर बाबा की जय. మానరాని మదిలో తలపు అదిగో విను మీరు ప్రేమ పిలుపు. మానరాని మదిలో తలపు అదిగో విను మీరు ప్రేమ పిలుపు. మానరాని మదిలో తలపు స్వార్థవంచను దివ్య ప్రేమాగ్ని కిరయినా. స్వార్థవంచను దివ్య ప్రేమాగ్ని కిరయినా. స్వప్రకాశంబువనంతాత్మ వ్యక్తంబు. స్వప్రకాశంబువనంతాత్మ వ్యక్తంబు. మానరాని మదిలో తలపు అదిగో విను మీరు ప్రేమ పిలుపు. మానరాని మదిలో తలపు భ్రాంతి మాటలు వినగా బరిరుండవైమే. భ్రాంతి మాటలు వినగా బరిరుండవైమే. బాబా దివ్య ప్రేమ మౌన సందేశము. బాబా దివ్య ప్రేమ మౌన సందేశము.
శంభును మానరాని మదిలో తలపు అదిగో విను మీరు ప్రేమ పిలుపు మానరాని మదిలో తలపు మాయను గాంచగా అందుండచో మాయను గాంచగా అందుండచో మానుషతీయం బాబా ఎవరో తెలియురా మానుషతీయం బాబా ఎవరో తెలియురా మానరాని మదిలో తలపు అదిగో విను మీరు ప్రేమ పిలుపు మానరాని మదిలో తలపు. జై బాబా. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. మాత నాగమణి. జై బాబా ఆంటీ. నాగమణి. జై బాబా ఆంటీ. అవునండి, పట్టా నాగమణి. మంచి సంగీతం. అందరికీ జై బాబా. మీరు పాడండి జై బాబా. తర్వాత అప్పారావు గారు మీరు ప్రేయర్ రెడీగా ఉండండి. విజయలక్ష్మి గారు లేదా జై బాబా. అప్పారావు గారు జై బాబా ప్రేయర్ చేయాలా? మీరు ప్రేయర్ చేయండి. విజయలక్ష్మి గారు లేరు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. जय बाबा. O Parvatigar, the preserver and the protector of all, you are without beginning and without end, non-dual beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and impossible. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are creator, the Lord of lords, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahuramazda, and God the Beloved. You are named Jesus, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not have been spoken, for every deed done that ought not have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for our lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought you to this, for every word and deed that has given others pain,
and for every wish that pains to befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Jai జై బాబా Bhavani. అప్ప Jai Bhavana. జై బాబా అప్పారావు గారు యూనివర్సల్ ప్రేయర్ ని చాలా చక్కగా చదివి బాబా వారికి మాకు వినిపించారు. మీకు జై బాబా. బాలరాజ్ అంకుల్ జై బాబా. మీరు ఒక నిమిషం నామం చేయండి. జై బాబా. తర్వాత अवतार में సత్యవాణి గారి बाबा హారతి. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా అండి. బాలరాజ్ గారు చాలా చక్కగా బాబా వారి నామం చేసి వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు ఒక నిమిషము ఆ మౌనమూర్తిని హృదయలో తలుచుకుని ప్రార్థించుకుందాం. తర్వాత సత్యవాణి గారి హారతి ఇవ్వండి బాబా వారికి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. సత్యవాణి గారు జై బాబా అండి. బాబా జై బాబా. జై బాబా నామిని గారు అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం धर श्री शरियारी रानी शीरीनो भानु सुतुनకు धर श्री शरियारी रानी शीरीनो भानु सुतुनకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం ఆది ఏరుచు పెండులు ఆది మండలి సద్గురునకు ఆది ఏరుచు పెండులు ఆది మండలి సద్గురునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం
మెహరా గో హార్మనీజ మెహరు సంసేవితునకు మెహరా గో హార్మనీజ మెహరు సంసేవితునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం 14 భువన పాలక పర్వర్దిగార్ ప్రభునకు 14 భువన పాలక పర్వర్దిగార్ ప్రభునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం సచ్చిదానందగనుడు సద్గురు చక్రవర్తికి సచ్చిదానందగనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం పరమా ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు పరమా ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి సత్యవాణి గారు. చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. మీకు జై బాబాలండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించుకుందాము. బాబా వారు తన కార్యక్రమాన్ని చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు. ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాల్గొన్న వారి ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని కోరుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబాకి రేపు మరి 4:30కి అందరూ కలుసుకుందాం. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా.